అక్షయం అంటే తరిగిపోనిది. అందుకే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి స్వరూపమైన పసిడిని రవ్వంత కొన్న అది తరిగిపోని సంపదగా మారి సిరి సంపదలను కురిపిస్తుందని మన పురాణాల్లో చెప్పబడింది. వైశాఖ శుద్ధ తదిహి నాడు బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అందుకనే అక్షయ తృతీయ రోజున మధ్యతరగతి వాళ్ళు కూడా ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే బంగారం కొనలేని వారు ఏం చేయాలి అనే విషయానికొస్తే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం తప్పనిసరి కాదు, కానీ ఆచారం. దీంతో బంగారం కొనలేని పక్షంలో వెండి కానీ రాగి కానీ కొనవచ్చు. అది కూడా కుదరకపోతే ఇతర విలువైన లోహాలను కొనవచ్చు. ఇవి కూడా లక్ష్మి అనుగ్రహాన్ని కలిగిస్తాయని నమ్మకం. ఇక బంగారం విలువైన లోహాలను కొనడంతో పాటు ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందని, దాని ద్వారా ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని, అంతా శుభమే కలుగుతుందని హిందూ పురాణాల్లో ఉంది. కాబట్టి తమకు తోచినంత దాన ధర్మాలు అక్షయ తృతీయ రోజున చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.